హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ షో అయితే 8వ సీజన్ 2వ వారం కూడా గడిచిపోయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెడితే ఇద్దరు ఇప్పటికే బయటకు వెళ్ళిపోయారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ ఊహించిందే అయినా సరే, 2వ వారం మాత్రం షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చాలా వారాలు హౌస్ లో ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ భాష ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ భాష పాలిట శాపంగా మారింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆఖరి 2 స్థానాల్లో ఆదిత్య ఓం అలాగే శేఖర్ భాష నిలిచారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరుండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది ఆడియన్స్ కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారంటూ బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్టే ఇచ్చారు. దీంతో కిరాక్ సీత తప్పితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా కట్టకట్టుకుని మరి శేఖర్ భాష హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీర్మానించేశారు. మొత్తానికి తన కామెడీ పంచులు, ప్రాసలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న శేఖర్ భాషను ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ అయితే కొంతవరకు షాక్ కి గురి చేసిన పని చేసింది. కాగా హౌస్ లో ఉన్నది 2 వారాలే అయినప్పటికీ శేఖర్ భాషకు భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం అయితే శేఖర్ భాష రోజుకు 35,000 చొప్పున వారానికి 2,50,000 పారితోషికం తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే 2 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శేఖర్ భాషకు మొత్తంగా 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాష మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరో 3 వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయట. అప్పుడు అతను కూడా మళ్ళీ హౌస్ లోకి అడుగు పెడతాడేమో అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా తండ్రిగా ప్రమోషన్ పొందాడు శేఖర్. అతని భార్య పండంటి మగబిడ్డకు ప్రసవించింది. మరి కుమారుడు ఆలనా పాలన చూసుకుంటాడో, బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ వస్తాడో, మరికొన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.